ఈసారి శివరాత్రికి కాళేశ్వరం వెళ్ళాలని రాసిపెట్టుందేమో. సో అనుకోకుండా మాకు కాళేశ్వరం వెళ్ళే ఛాన్స్ వచ్చిందన్నట్టు. మామయ్య వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఆల్రెడీ కాళేశ్వరం వెళ్దామని ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. ఇంకా లక్కీగా మాకు కూడా ఛాన్స్ ఉందనేసరికి ఇంకా మేము కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయిపోయాం. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో మొత్తానికి కాళేశ్వరం రీచ్ అయిపోయాం. రీచ్ అవగానే ఫస్ట్ వెళ్ళి నది స్నానం చేసినాం అనమాట. ఇక్కడ కాళేశ్వరంలో ఫేమస్ ఏంటంటే త్రివేణి సంగమం ఉంటుంది. ఇక్కడ కూడా గోదావరి, ప్రాణహిత అండ్ అంతర్వాహిని 3 నదులు కలుస్తున్నాయి అనమాట. కుంభమేళ వెళ్ళలేని వాళ్ళకి ఇక్కడ స్నానం చేస్తే అంతే పుణ్యం తగ్గుతుందని ఇక్కడ విశిష్టత అన్నట్టు. సో మొత్తానికైతే మేము శివరాత్రి రోజు నది స్నానం అయితే చేసేసుకున్నాం. చాలా మంచిగా అనిపించింది. అనుకోకుండా ఇట్లా మాకు కూడా ఛాన్స్ రావడం. ఇంకా మేమైతే రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా శివరాత్రి కదా, ఫుల్ రష్ ఉంది. సో ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అండ్ అభిషేకం కూడా చేయించుకోవడం, దర్శనం కూడా చాలా చాలా బాగా జరిగింది. అండ్ ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి, ఎక్కడ ఉంది అనేది కంప్లీట్ డీటెయిల్స్తో ఒక ఫుల్ వీడియో చేసేసిన చూసేయండి. కింద లింక్ ఇస్తాను. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.